హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి పూజ మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీరు చూడండి. మేము ఎలాంటి నైవేద్యాలు పెట్టాము, పూజ అనేది ఏ విధంగా చేసుకున్నాము, డెకరేషన్ ఎలా చేసుకున్నాము అనేది చూడండి. చాలా బాగుంటుంది. అసలు ఈ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసుకున్నామో. చూస్తే పెద్ద గణపతికి చేసినంత బాగా చేశాం కదా, నిజంగా చాలా సూపర్గా అయితే డెకరేషన్ చేసుకున్నాము. అయితే మేము ఎలాంటి నైవేద్యాలు పెట్టామంటే, మేము ప్రతిసారి ఇవే నైవేద్యాలు పెడతామన్నమాట. 5 వెజిటేబుల్ కలిపి ఒక కర్రీ, లేదంటే 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక కర్రీ చేస్తామన్నమాట. అలాగే దోసకాయ బరడ, చారు, బజ్జీలు, సేమియా పాయసం, పాల తాలికలు ఇలా చేస్తామన్నమాట నైవేద్యంగా. అయితే మహా నైవేద్యం ఇది. మేము మడి వంట అనేసి మడి వంటతో ఈ నైవేద్యం అయితే చేస్తూ ఉంటాము. ఒకసారి ఇలా మేము చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేసుకొని వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టి మేము పూజలన్నీ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే వినాయకుడిని పెట్టిన తర్వాత పిల్లలకు సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని షోడచోపచార పూజ చేసుకున్న తర్వాత మేము చేసిన నైవేద్యాలు కూడా అక్కడ పెట్టేసుకుంటాం అన్నమాట. అలాగే పండ్లు ఇవి కూడా అక్కడ సమర్పిస్తాము. ఇలా సమర్పించుకున్న తర్వాత అష్టోత్తరాలు అలా చదివేసుకుంటాము. అయితే దీనికి ఒక వ్రతకల్ప ఉంటుంది కదా, మనము వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు అంటారు కదా. అయితే మేము నాగుల చవితి అనేది మాకు చాలా పెద్ద పండగ. ఆ పండగ వచ్చేసి ఆ రోజు మనము పుట్ట మీద జొన్నల పేలలు వేస్తూ ఉంటాం కదా, అవి తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని వ్రతకల్పము చదువుకొని ఆ తర్వాత మనము ఈ పుట్టమన్నును జొన్న పాలలు తింటామన్నమాట. అంటే మన చంద్రుని చూసినా ఎలాంటి దోషం అనేది తగలకుండా ఉంటుందనేసి అలా చేస్తూ ఉంటాము. ఇలాంటి ఆచారాలు మీలో ఎంతమందికి ఉందండి? చూసారు, ఇక్కడ నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా చక్కగా ఇలా పూజ చేసుకున్నాము. మా గణపతిని చూస్తే అయితే నిజంగా మాకైతే చాలా 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 బాగా అనిపించింది. ఈకో ఫ్రెండ్లీ గణపతి, కానీ దానికి స్టోన్ వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది. లడ్డు కూడా చూసారా ఎంత చక్కగా ఉందో. నాకైతే ఈ గణపతి పూజ చాలా 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 బాగా నచ్చింది అనమాట. డెకరేషన్ కానీ ఆ పూజ కానీ ఇదంతా కూడా మాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి మా డెకరేషన్, మా గణపతి, మా పూజ, మా లడ్డు ఇలా మీకు ఎంతమందికి నచ్చిందో తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ పెడితే ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది కూడా నాకు ఐడియా ఒకటి ఇవ్వండి. అలాంటి వీడియోస్ చేయడానికైతే నేను ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. కానీ ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, అంటే ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నప్పుడు మాకు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా కొత్తగా చూస్తే వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డెకరేషన్ ఎలా ఉంది, ఎలా చేశాను, మా పూజ అనేది ఎలా ఉంది, మా గణపతి ఎలా ఉంది, మా లడ్డు ఎలా ఉంది అనేది అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు తప్పకుండా నాకు ఇన్బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.